గురించి మనందరికీ తెలిసిందే. కానీ గణేశుని శక్తి స్వరూపమైన వినాయకి దేవి గురించి మీకు తెలుసా? ఈరోజు మనం ఆమె ఆధ్యాత్మిక మహిమపై ఓ 2 నిమిషాలు పరిచయం పొందబోతున్నాం. గణేశుని మాదిరిగానే ఏనుగుతల కలిగిన శక్తి స్వరూపురాలైన దేవి, ఆమె పేరు వినాయకి. ఆమెను గజానని, విఘ్నేశ్వరి, గణేశ్వరి అని కూడా పిలుస్తారు. ఆమెను విఘ్నాల నివారణగా పూజిస్తారు. కొత్త ప్రారంభాలకు ముందుగా ఆమెను ధ్యానిస్తే అడ్డంకులు తొలగిపోతాయని నమ్మకం. గణేశునికి 4 చేతులు ఉండగా వినాయకికి 2 చేతులు మాత్రమే చిత్రించబడ్డాయి. కొంతమంది శిల్పాలలో, పురాణాలలో ఆమె రూపం కనిపిస్తుంది. ఆనందక అనే రాక్షసుని సంహారానికి దేవతలు తమ శక్తుల్ని విడుదల చేసినప్పుడు గణేశుని శక్తిగా వినాయకి అవతరించారని శాస్త్ర కథనాలైతే మనకు చెబుతున్నాయి. మాతృక దేవతలలో భాగంగా కూడా ఆమెకైతే ప్రత్యేక స్థానం ఉంది. ఆమె రూపం అరుదుగా కనిపించిన ఆమె ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఎంతో గొప్పది. విఘ్నాలను తొలగించే గణేశుడి రూపం వినాయకి దేవి. ఆమెను గుర్తించాలి, ఆరాధించాలి. ఈ విషయం మీకు ఆసక్తికరంగా అనిపిస్తే రన్ టీవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో ఆధ్యాత్మిక విశేషంతో మళ్ళీ కలుద్దాం. నేను మీ శాలిని ప్రియ. అయితే అందరం కలిసి ఒకసారి స్మరిద్దాం. ఓం గణేశాయ నమః.